గుర్తుపట్టలేదా? నేను గుళ్ళో కలిసాం కదా. మీ బ్రదరా? అవును. హాయ్ కిడ్. ఐఎమ్ నాట్ ఎ కిడ్, ఐఎమ్ ఎ కాంప్లైంట్ బాయ్. అరే స్మార్ట్ బాయ్, స్మార్ట్ బాయ్. వెరీ షార్ప్. ఐఎమ్ బాలు. ఏం బాలు? ఫుట్బాలా, బాస్కెట్ బాలా, వాలీబాలా? కాలుతో తన్నే బాలు కాదు, చేత్తో తన్నే బాలు కాదు. ఐ లైక్ ఎస్పీ బాలు. బై ది వే, పేరేంటో? స్వప్న వర్కింగ్ ఇన్ సాఫ్ట్వేర్. నేను అడిగింది నీ పేరు. మీకు కావాల్సింది మా అక్క పేరు. స్మార్ట్ బాయ్, స్మార్ట్ బాయ్. ఐ నో దట్. ఓకే ఓకే. చాలా అందంగా ఉంది కదా. మా వీధిలో అందరూ ఇదే మాట అంటారు, కానీ కోపం వస్తే కరుస్తుంది. కరుస్తుందా? నేను చెప్పింది అక్క గురించి కాదు, కుక్క గురించి. కుక్క గురించా? టైం బాగా మెయింటైన్ చేస్తుంది, వెరీ డిసిప్లైన్డ్. ట్రైనింగ్ ఇచ్చారా? నేను చెప్పింది కుక్క గురించి కాదు, అక్క గురించి. అక్క గురించా? ఐఎమ్ సారీ. అందమైన కళ్ళు, పెద్ద చెవులు. ఎంతకీ నువ్వు చెప్పేది అక్క గురించా కుక్క గురించా? కుక్క గురించి. ఏంటో ఈ కుక్క అక్క కన్ఫ్యూజన్. కరెక్ట్ గా ఫాలో అవ్వకపోతే లెక్క తప్పేటట్టుంది. తమ్ముడు రారా. గుడ్ మార్నింగ్ మేడం. మీ బ్రదర్ సిస్టర్ వెరీ క్లవర్. అయితే ఏంటి? అబ్బాయి ఏం లేదు, అటు వెళ్తూ మిమ్మల్ని చూసి వచ్చాను. మీ వాడు చాలా క్లవర్ గా ఉంటాను, మాట్లాడుతున్నాను. సోదాపి కమ్ టు ది పాయింట్. అదే మేడం, నిన్న గుళ్ళో. గుడి సరే, ఇప్పుడు ఇక్కడ ఏంటి? మీరు చాలా అందంగా ఉంటారు. ఉంటే ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు? అబ్బే చేసేదే ఉందండి, మీరు అందంగా ఉన్నారని చెప్పాను. గుళ్ళో మిమ్మల్ని ఒకసారి చూసేసరికి రెండోసారి చూడాలనిపించింది. ఎందుకు అనిపించింది? ఎందుకంటే మీ మీద ఇష్టం కలగబట్టి. నీలాంటి వాళ్ళని నేను చాలా మందిని చూశాను. ఆ ఇష్టాలు అందాలకి ఫుల్ స్టాప్ పెడితే మీకు మంచిది. రండ్రా. నిన్ను చూడడం కుక్క కూడా ఇష్టం లేదు. పెను చీకటాయే లోకం చెలరేగి. అబ్బా ఛ! ఇంట్లో పెళ్ళాన్ని తిరగబడితే దాని బూజు దులిపాను గాని ఈ డిఎస్పీ గారి ఇంట్లో ఈ బూజు దులపడమే ఉంటా నా కర్మ. కాకపోతే నీ పాసుకోల మా ఇంట్లో కాఫీ కప్పు కూడా ఏనాడు గడగలేదు. ఈ రోజు ఇంట్లో బొచ్చెలు గచ్చులు గడుగుతున్నా. ఇంకా లాభం లేదురా, ఏదో ఒక ప్లాన్ వేసి ఈ వెట్టి చాకరి నుంచి విముక్తి పొందాలి. అయితే ప్లాన్ నువ్వే గురు, నా సపోర్ట్ ఎప్పుడూ నీకే. నువ్వు చేయదీరా. హెడ్ కానిస్టేబుల్ మీద కానిస్టేబుల్ చేయకూడదురా. రూల్స్ ఒప్పుకోవు. నువ్వు గడుకో, నేను దులుపుకుంటా. కూరగాయలు వస్తున్నాం గారు. కూరగాయలు వెళ్తుంటే పిలవకుండా ఎద్దులా చూస్తూ నుంచున్నారేంటి? సారీ మేడం, మీరు కూరగాయలు తింటారని నేను అనుకోలేదు. కూరగాయలు తినకపోతే గడ్డి తింటావా? ఎప్పుడు తినే చికెన్ మటనే కదా అని. ఏడ్చారు, వెళ్ళి సంచి తీసుకురండి. రండమ్మ గారు, ఏం కావాలి? కూరగాయలన్నీ కావాలి. టమాటా 10 రూపాయలు, బీరకాయ 15 రూపాయలు, చిక్కుడుకాయ 16 రూపాయలు, పొట్లకాయ 10 రూపాయలు. ఏంటి రేట్లు చెప్తున్నా? ఇది ఎవరిలో తెలుసా? ఏంట్రా? సారీ అమ్మగారు, మీకు దొరుకుతుంది అనుకోలేదు. ఏంట్రా రాస్కెల్, ఇది ఎవరిల్లు అనుకున్నావురా? మా డిఎస్పీ గారిల్లురా. ఇక్కడ రేట్లు చెప్తావా? చచ్చినట్టు ఇచ్చిన డబ్బులు తీసుకెళ్ళు. అలాగే సార్. ఇదిగో పొట్లకాయ ఏమే మంచిది, అమ్మగారికి ఇష్టం బాగా. ఇవే కూరగాయలా? ఇంకేం లేవా? ఇంకా ఏముంటాయి? ఇప్పటికే జూదంలో ఓడిన ధర్మరాజులాగా ఒట్టి బండితో మిగిలాడు. అమ్మగారు బండి మనం ఉంచుకుందాం, అబ్బాయి తిప్పుకుంటాడేమో అప్పుడప్పుడు. చచా, వాడి సొమ్ము మనకెందుకురా? ఈ డబ్బులు వాడికి ఇచ్చేసిరా. అసలు లోకుల సొమ్ము ముట్టుకోరు. ఇదిగో తీసుకో. సార్ ఈ నోటు చెల్లదండి. చెల్లదు కాబట్టి నీకు ఇచ్చారు. ఇచ్చింది తీసుకుని మర్యాదగా వెళ్ళిపో. పోలీసు వాడు ఎవడన్నా చెల్లె రోడ్డు ఇస్తాడటయ్యా. ఇదిగో బాబు, నీ దగ్గర సెల్ ఫోన్ ఉందా? ఉందండి. ఏదో సరే ఇవ్వు. నువ్వు వెళ్ళి కాసేపు బయట నిల్చో. హలో సార్, నేను కానిస్టేబుల్ ఏడుగొండలో మాట్లాడుతున్నాను సార్. చెప్పా. సార్, ఇక్కడ కొంపలు అంటుకుపోతున్నాయి సార్. కొంపలు అంటుకుపోతే ఫైర్ స్టేషన్ కి ఫోన్ చేసుకోవాలి. ఎవరు అనుకున్నావు? నేను డిఎస్పీ ప్రకాష్. సార్, కొంపలంటే ఆ కొంపలు కాదు సార్. ఇక్కడ రామకృష్ణ బస్ స్టాప్ లో అబ్బాయిలు అమ్మాయిల్ని మూకుముడిగా రేపు చేసేస్తున్నారు సార్. మీరు ఉన్న ఫలంగా వచ్చి వాళ్ళని పట్టేసుకుంటే మీకు రాష్ట్రపతి అవార్డు ఖాయం సార్. వాళ్ళని అలాగే కంటిన్యూ చేస్తూ ఉండమను, నేను వచ్చి అరెస్ట్ చేసేస్తాను. ఈ సెంటెన్స్ పై వాడికి మనం డ్రెస్సులు మార్చుకుందాం, కథ ఫినిష్ అయిపోతుంది. పద. అలాగే సార్. హలో కంట్రోల్ రూమా? ఎవడది? నేను డిఎస్పీ ప్రకాష్ మాట్లాడుతున్నాను. అర్జెంట్ గా ఒక ఎస్ఐ 10 మంది కానిస్టేబుల్స్ రామకృష్ణ బస్ స్టాప్ కు వచ్చేయాలి. డ్రైవర్ ఏమండి, ఎక్కడికి వెళ్తున్నారు? మంచి ప్రమోషన్ పని మీద వెళ్తున్నానేనా? ఒకసారి కింద చూసుకోండి. మనకి కింద చూసుకోవడమే లేదు, అంతా పైనే.
యాండి నా మాట వినండి. వెళ్ళి లోపల పని చూసుకో. అయ్యో నేను ఎందుకు ఒసేయ్, వెళ్ళిపో. రేయ్, సార్. రేయ్, స్టార్ట్ చేయరా. సార్ కింద చూసుకోండి సార్. నీ బొంద చూడు. నా పెళ్ళాము కింద చూడమని, నువ్వు కింద చూడమని. పిచ్చ కింద ఎక్కై ఎసై స్టార్ట్ చేయి. రేయ్, హెడ్ రేయ్ 544. సార్ ఎమర్జెన్సీ పని మీద బయటకు వెళ్తున్నావు. ఎక్కేయండి. ఒక్కసారి కింద చూడండి సార్. ప్రతి వాడు కింద కింద అనేవాడు ఏమిట్రా మీ పిచ్చుకోలా? మందెప్పుడు పై చూపే. ముసై ఎక్కేయి. రండి రండి రండి. రేయ్, ఎక్కడా ఎక్కడా రేపులెక్కడా? సౌండ్ కూడా రావట్లేదంటే రేపు అంటున్నాడు. ఈయన చూస్తే నిజంగా రేప్ చేసి వచ్చినట్టున్నాడే. ఈ మధ్య పోలీసులు యూనిఫామ్ మార్చినట్టున్నారు సార్. ఏమిటా సణుగుడు? చెట్టంత మనిషిని నేను ఇక్కడ ప్రశ్నలు అడుగుతుంటే సమాధానం చెప్పకుండా ఆర్ యు లాఫింగ్ ఎట్ మీ? అసలే మా సార్కి బాడీతో పాటు కోపం కూడా ఎక్కువ యా. తెలుసా? యూనిఫామే తక్కువ. ఎవరిది ఆ కొత్త కూర్చుంది? యూనిఫామ్ తక్కువని మళ్ళీ కుయ్యండి నక్కుతా. మర్యాదగా అడుగుతున్నాము. రేప్ చేసింది ఎవరు? మా సార్కి డీటెయిల్డ్ గా చెప్పండి. రేపు సంగతి తర్వాత ముందు మీ బాస్ ని కింద చూసుకోమనండి. నా చూపెప్పుడు పైనే. అవును, ఇప్పుడు ఎవరు ఎవరిని ఎంతసేపు ఎలా రేప్ చేశారో చెప్పండి. కాగితం మీద రాసివ్వండి. Come on, tell me. చెప్పండి. నమస్కారం సార్. ఏసీపీ గారు సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. ఏంటి ఏం జరుగుతోంది ఇక్కడ? ఈ ట్రాఫిక్ జామ్ ఏంటి? సార్, ట్రాఫిక్ జామ్ కారణం ఇదే సార్. వాట్ ఈస్ దిస్? ఇక్కడ అబ్బాయిలు రేప్ చేస్తున్నారని వెంటనే బయలుదేరమని ఫోన్ వస్తే వచ్చేసారు యు ఆర్ సార్. ఏ డిస్గ్రేస్ టు ది సార్ డిపార్ట్మెంట్. సార్ ఓనర్ సార్ బొందు. నిన్ను సిఐ గా డీప్రమోట్ చేస్తున్నా. సారీ సార్. Shut up. No excuse. Go and wear the uniform. Ratnam, Sir. come on, clear the traffic. అట్లాగే సార్. వెళ్ళండి సీఏ గారు, నేను ట్రాఫిక్ క్లియర్ చేసి వస్తాను. చావు. ఏయ్, ఆ గుళ్ళో కుర్రాడు మన వైపే వస్తున్నాడే. నిన్న పార్క్ లో కూడా తగిలాడు. అవునా? ఏమన్నాడేంటి? పోకిరి వెధవులు ఏమైనా అంటారు. హాయ్, బస్ కోసమా? బస్ స్టాప్ లో బస్ కోసం కాక ఎడ్ల బండి కోసం వెయిట్ చేస్తారా? నైస్ రిప్లై. అసలు నువ్వెవరు? నీ ఉద్దేశం ఏంటి? నేను కనిపించినప్పుడల్లా నన్ను ఎందుకు పలకరిస్తున్నావు? చూడండి, నేను అందరిలాంటి వాడిని కాదు. నా కళల్లో ఊహల్లో ఓ అందమైన రూపం కదిలేది. ఆ రూపం ఎదురైతే ప్రేమించి పెళ్లి చేసుకోవాలని ఆశపడ్డాను. దేవుడి దయ వల్ల గుళ్ళో ఆ రూపం మీలో నాకు కనిపించింది. ఆ తర్వాత పార్కులో, ఇలా బస్ స్టాప్ లో మిమ్మల్ని చూశాను, మాట్లాడాను. ప్రేమిస్తే మిమ్మల్ని ప్రేమించాలి, పెళ్లి చేసుకుంటే మిమ్మల్ని చేసుకోవాలి. ఈ జీవితానికి మీరు దొరికితే స్వర్గం, కాదంటే నరకం. నాకు వెలుగైన మీరే, చీకటిలోకి నెట్టినా మీరే. అంటే నిన్ను ప్రేమించకపోతే పెళ్లి చేసుకోపోతే మనోహర్ లాగా కత్తితో పొడుస్తావా? అలా అంటారేంటండి? నేను మిమ్మల్ని సిన్సియర్ గా ప్రేమిస్తున్నాను. డోంట్ టాక్ రబిష్. ఇక మీదట నాతో మాట్లాడడానికి ప్రయత్నిస్తే మర్యాదగా ఉండదు. జాగ్రత్త. అంత మాట్లాడకండి. నా ఊహ తగ్గట్టుగా మీరు దొరికారు. మీ మీదే ఆశలు పెంచుకున్నాను. మిస్టర్, ఏ స్వప్న, ఉండవే. ఇక మీదట నీ మొహం నాకు చూపిస్తే నేనేం చేస్తానో ఏమైపోతానో చెప్పను. మనిషికో మాట, గొడ్డుకో దెబ్బ. గెట్ అవుట్ ఫ్రమ్ హియర్. స్వప్న, చూడు స్వప్న, ఆడపిల్లంటే అణుకుగా ఉండాలి. అభము శుభమెరుగని ఆడదూతుళ్ళను అట్టపదలు ఆసురూములలో ఎదురు అందుకే మీ అమ్మ భయపడుతుంది. చాలా
అంటే నిన్ను ప్రేమించకపోతే పెళ్లి చేసుకోకపోతే మనోహర్లా కన్నకు పొడుస్తావా? డోంట్ టాక్ రమేష్. ఇక మీద నాతో మాట్లాడడానికి ప్రయత్నిస్తే నేనేం చేస్తానో నాకే తెలియదు. మనిషికో మాట, గొడ్డుకో దెబ్బ. Get out from here. Get out from here. ఆహా చైనేశ్వరం బా దా దా మూడు మంచి వేడిగా ఉంది దా వస్తున్నా. దా దా ఆహా తలిపై క్లోజ్ ది డోర్ కీప్ ఇట్ హియర్ యు సిట్ హియర్ ఏమే ఇప్పుడు నువ్వు ఎలా ఉన్నావు తెలుసా? ఎంత అందంగా ఉన్నావు తెలుసా? స్వర్గం నుంచి కాలు జారిన రంబలా ఉన్నావు. రంభ ఊర్వశి తలదన్నే రమణీలమయదవే. ఆ తర్వాత నీ పాట వచ్చా? నేను పాడనా? పాడు. పిలువురా నీ ఆధీనములో నన్నేదో ఒకటి చెయ్యవురా. ఎలా ఉంది నా గొంతు? నీ గొంత మొన్నేదో పొరపాటు అన్నాను గాని అచ్చు పి సుశీల లాగా ఉంది. ఆ తర్వాత 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 ఏంటంటే నువ్వు ఇలా కూర్చో. రగులుతుంది మొగలి పొద ఒకల మారి కన్నయ్యదా నాగిని నై వస్తున్నా జంబడావై ఉంటావో కాటేస్తావో. ఏవండి ఏవండి ఒక విషయం, నా తమ్ముడిని దత్తత తీసుకుంటారా? ఏంటి తమ్ముడిని దత్తత తీసుకోవాలా? ఆగో ఆగలేక ఆగో అర్ధరాత్రి తమ్ముడు అని పిలిస్తే వస్తాడంటే అందుగలడు ఇందు లేడని ఎక్కడైనా ఉండొచ్చు నా బ్రదరు తమ్ముడు. ఎక్కడైనా ఉంటాడా? ఈ గద్దలో ఉన్నాడా? ఆఫ్ కోర్స్. ఈ ఫ్యాన్ లో ఉన్నాడా? ఐ డోంట్ నో. ఈ సోఫా కింద ఉన్నాడా? Yeah. ఈ బీరువాలో ఉన్నాడా? ఉండొచ్చేమో. చూపించవే. ఓపెన్. రేయ్ నువ్వు బీరువాలోకి ఎప్పుడు వచ్చావురా? బీరువాలనే కాదు, అవసరమైతే రిజర్వ్ బ్యాంకు లాకర్లో కూడా దొరుకుతాయి. రేయ్ నా డబ్బులు తీసుకోవడానికి నీకు ఎంత ధైర్యంరా? తన్నానంటే నువ్వు ఎక్కడ పడతావు నాకే తెలియదు. నాకు మాత్రం రెండే తెలుసు. ఏంటి? ఇస్తే రాజమార్గంలో తీసుకెళ్తాం, లేకపోతే దొంగ మార్గంలో దోచుకెళ్తాం. ఏంటో దోచుకెళ్ళేది? నా డబ్బులకి నా డబ్బులకి నా డబ్బులకి రా. ఏంటి ఇచ్చేది? బావ డబ్బు ఇకపోతే బామ్మతికి దోచుకునే హక్కు ఎప్పుడూ ఉంటది. అట్లా ఇది అయిపోగానే వస్తా. బాయ్ బాయ్.